అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ రేకుర్తి మాజీ సర్పంచులు, రాజకీయంగా అపారమైన అనుభవం కలిగిన సీనియర్ నాయకులు నందలి ప్రకాష్ గారు. వీరిని కొన్ని అంశాలపై ఇంటర్వ్యూ చేయడానికి వీరి వద్దకు రావడం జరిగింది. వీరిని అడిగి చూద్దాం. నమస్కారం సార్. నేను రేకుర్తి నివాసిగా మీ గురించి తెలిసిన వాడిగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి నేను మీ దగ్గరికి రావడం జరిగింది సార్. ఇప్పుడు గతంలో మీరు రేకుర్తి మాజీ సర్పంచులుగా కొనసాగినరు, 2 పర్యాయాలు సర్పంచులుగా చేసినారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కూడా మీరు ఉన్నారు. గతంలో మీకు కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ టికెట్ వచ్చిన సందర్భం కూడా ఉన్నది. మధ్యలో బీఆర్ఎస్లో కూడా మీరు చురుగ్గా పనిచేసినారు. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి సొంత గూటికి వచ్చినట్టుగా మీరు రావడం జరిగింది. ఇంత సీనియారిటీ ఉన్న మీకు గతంలో మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు గంగుల కమలాకర్ గారికి మీరు సన్నిహితులు. అప్పుడు వారి కోసం, వారి గెలుపు కోసం కూడా చాలా పనిచేసిన సందర్భం ఉన్నది. అది మేము కూడా చూసినాము. అయితే అప్పుడు ఏఎంసీ అంటే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా మీరు అడగొచ్చు కూడా, మీకు అర్హత కూడా ఉంది కూడా. మరి అప్పుడు మీకు ఎందుకు ఇవ్వలేదు సార్, చెప్పగలుగుతారా? అంటే నిజమే మీరు అన్నది, ఇవ్వాలి. టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం బీఆర్ఎస్ అంటారు. అవును. అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే బాగా అభిమానం, వినోదరావు గారు అంటే కూడా బాగా అభిమానిస్తారు ఇప్పటి వరకు కూడా. మరి గంగుల కమలాకర్ అనే టైమే మా దూరంకి వెళ్ళి రిలేషను, మళ్ళీ మా తమ్ముడు మైపాలకు ఫ్రెండ్ దగ్గర మిత్రుడు కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీలో పోయినప్పటికి వెళ్ళి దాదాపు 11 years కంటిన్యూగా గంగుల కమలాకర్ నన్ను గెలిపేయడానికి 3 times ఎన్నో డబ్బులు పెట్టుకుని కూడా బాగా కష్టపడి పనిచేసారు. అంటే ఎంతో పెద్ద ఇంట్రెస్ట్ కార్యకర్త, చాలా పనిచేసి ఒక 2-3 సార్లు కూడా గెలిపించారు. అవును. మరి నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఛాన్స్ వచ్చినప్పుడు నందలి ప్రకాష్ అన్నకి ఇస్తే బాగుంటుండే అన్నది అసలు ఆ కమలాకర్ అనేట ఆయనకు రావాలి మనసులో. ఎందుకంటే నేను చాలా హార్ట్ఫుల్గా పనిచేసాను, గొప్ప కార్యకర్త పనిచేసిన. అంటే డబ్బులు కమలాకర్ గారు ఇచ్చిన ఎన్నో పెట్టుకున్నా, ఎంతో చేసిన. అంటే కార్పొరేటర్లు, సర్పంచ్ పదవులలో ఉన్న వాళ్ళు కూడా చేయనంత కూడా పనిచేసిన. అంటే ఇచ్చేది ఉండే, అది కమలాకర్ గారి ఆయనే నిర్ణయానికి వదిలేస్తున్నా. ఆయనే మంచితత్వమో చెడుతత్వమో నాకు తెలియదు, కానీ నాకు ఇచ్చేయండి. చాలామంది కూడా ప్రయత్నం చేసిరు. వాసాల రమేష్ అన్న కొత్తపల్లి ఆయన కూడా, ప్రకాష్ అన్న మీకు కమలాకర్ అన్న ఒకటి ప్రోటోకాల్ పదవి ఇచ్చేయండి అన్న ఆయన కూడా అన్నాడు. అన్న ఇక మన చేతిలో ఏముంటానా, అంతా వాళ్ళ చేతిలో కదా అని చెప్పడం జరిగింది. ఆ విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నాకు రాలేదు, కమలాకర్ అన్న ఇవ్వలేకపోయాడు. ఇక నేను కూడా పదవుల కొరకు, డబ్బుల కొరకు ఆశపడ్డాను కాదు. అది చాలా మట్టుకు జిల్లా అంతటా అందరికీ తెలుసు నందలి ప్రకాష్ అంటే ఏందని. ఇక నేను దాని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలే. ఆయన విఘ్నతకే, కమలాకర్ విఘ్నతకే వదిలిపెడుతున్నా. ఓకే సార్. అందుకే మీరు పార్టీని మార్చినట్టుగా కూడా అనిపిస్తుంది. అదే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా మీరు మళ్ళీ రావడం జరిగింది, మీ సొంత ఊటికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మీకు జగపతిరావు గారు అప్పుడు బాగా సన్నిహితులు అని చెప్పి తెలిసింది. వారి కుమారులైన రాజేంద్రరావు గారు కూడా మీకు సన్నిహితులు అని చెప్పి తెలిసింది. మరి ఇప్పుడు ఏఎంసీ చైర్మన్గా కూడా మీకు ఇస్తామన్నా కూడా మీరు తీసుకోము అన్నట్టుగా వినబడ్డది సార్. అది వాస్తవమేనా? షరీఫ్ గారు, మీరు బాగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు నా గురించి. అంటే ప్రెస్ కావచ్చు, తీసుకోవడానికి హక్కు ఉన్నది, తీసుకున్నట్టు కూడా ఉన్నారు. తెలిసింది. స్ట్రింగ్ ఆపరేషన్ లెక్క మీరు నన్ను అడుగుతున్నారు, పర్లేదు. మీరు రేకుర్తి వాస్తవాలు కాబట్టి, మీరు ఇక్కడ ఉంటుంది కాబట్టి నన్ను అడగచ్చు. మాకు తెలుసు కాబట్టి. అదే 2007-2009లో నేను కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షునండి. శ్రీధర్ బాబు గారు అంటే నేను బాగా లైక్ చేస్తా, ఇష్టం, అభిమానిస్తా. అందరికన్నా ఎక్కువ శ్రీధర్ బాబు గారిని బాగా అభిమానిస్తా ఇప్పటి వరకు కూడా. అయితే శ్రీధర్ బాబు గారు జిల్లా అధ్యక్షుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ. అప్పుడు నాకు జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. ఇప్పటికీ నా దగ్గర లెటర్ ఉన్నదండి, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. అట్లే నాకు 2006-2007లో కూడా కరీంనగర్ జెడ్పీటీసీ టికెట్గా నాకు ఎం సత్యనారాయణరావు గారు ఎండోమెంట్ మినిస్టర్ వాళ్ళు ఇప్పించారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉండి 5 లక్షలు కూడా నాకు పంపించారండి. ఇక జెడ్పీటీసీగా నేను ఓడిపోయినా అనుకుని, పర్లేదు సెకండ్ ప్లేస్. కానీ 21,000 ఓట్లు నాకు పడి, 21,000 ఓట్లు పడి నాకు జెడ్పీటీసీకి. బాగానే పర్లేదు సెకండ్ ప్లేస్ వచ్చిన, బాగా ప్రయత్నం చేసిన. అయితే ఆ విధంగా కాంగ్రెస్ ప్రస్థానం నాకు ఉన్నది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఎందుకో ఆయన ధైర్యవంతుడు అనుకున్నా. కానీ డబ్బులు పాపం లేవు కదా మన గవర్నమెంట్ దగ్గర. ఆయనకు డబ్బులు ఉన్నాయి కావచ్చు, మెయింటైన్ చేయొచ్చు అనుకోండు. కానీ డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నా, ఆయన గెటాన్ చేసుకుంటూ వస్తుంది రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా. అది గొప్పతనం, చాలా గొప్ప. అంటే కాంగ్రెస్లో
2 సంవత్సరాలు సీఎంగా ఉండడం గొప్ప. అవును. అంటే నిజంగా నేను అనుకున్న విధంగా ముందుకెళ్తున్నది కాబట్టి నాకు అరే నచ్చి కాంగ్రెస్కి వచ్చింది కదా, అరే నేను మంచి పని చేసిన అన్నట్టు నాకు అనిపిస్తుంది. అచ్చా. అయితే ఆ విధంగా నేను కండువా రాజేంద్రరావు గారి చేతుల మీద కండువ వేసుకున్నాను. రాజేంద్రరావు గారు ఏంటంటే జగపతిరావు గారి కుమారుడు. అయితే జగపతిరావు గారు ఏంటంటే అప్పట్లో బాగా పనిచేసినది. ఇండిపెండెంట్ నాని కరీంనగర్ నగర ప్రజలు అంటే చాలా పిచ్చి ప్రేమ జగపతిరావు గారికి. అంటే కమిటీ హాల్ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ అంటే చాలా కట్టించిరండి, ఎంతో సేవ చేసి. మళ్ళీ ఎస్సీపీసీలో కూడా కొంచెం ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ పట్టాలు ఇప్పించారు. చాలా గొప్ప వ్యక్తి. వారి కొడుకు రాజేంద్రరావు గారు వచ్చిరు కదా అని పల్లె రాజేంద్రరావు గారు కూడా ఫుల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇస్తారు కదా, ఇక మనం కూడా ఏమైనా పనులు చేసుకోవచ్చు, కాంగ్రెస్ కూడా ముందుకోవచ్చు అని వచ్చిన. అయితే నేను వచ్చే ముందు నన్ను రాజేంద్రరావు గారు ఇంట్లో అడిగాడు, ప్రకాష్ అన్న మీరు వస్తున్నారు గొప్పనే, మీరు కమలాకర్ను 2-3 సార్లు గెలిపించారు, పర్లే మీరు వచ్చారంటే చాలా గొప్పనే కాంగ్రెస్కు, నాకు కూడా ఎంతో బలం ఉన్నట్టు 1000 ఏళ్ళ బలం ఉన్నట్టే, కానీ మీకు మరి కార్పొరేటర్ పదవి ఏమైనా కావాలా అని అడిగాను. అయ్యో సార్ అట్లా అనకండి, నాకు కార్పొరేటర్ పదవి సార్, నేను గెలిచేది ఉంటే టికెట్ లేకుండా గెలుస్తా, నేను గెలుస్తున్నట్టు మీరే టికెట్ ఇస్తారు ఆటోమేటిక్ అడుగున్నా. కాబట్టి నేను కార్పొరేటర్ పదవి కొరకు డబ్బుల కొరకు రాదు సార్, నా తత్వం అది కాదు సార్. మరి మార్కెట్ కమిటీ చైర్మన్ కావాలని అడిగాను. అయ్యో సార్ ఇంకా తప్పదు, నాకన్నా సీనియర్స్ ఉన్నారు సార్, అప్పుడెప్పుడు నేను 2007, 2009లో కాంగ్రెస్లో ఉన్నా కావచ్చు, కానీ ఇప్పుడు ఇంకా నాకన్నా సీనియర్స్ ఉన్నారు కాబట్టి నేను అడగడం తప్పు, మీరు ఇస్తా అంటే తీసుకోవడం చాలా తప్పు సార్. అటువంటి తప్పు పనులు నేను ఎప్పుడు చేయను సార్, నా తత్వం అది కాదు. మార్కెట్ కమిటీ చైర్మన్ కొరకు నేను రావాలనుకోలేదు, మీరు ఇస్తా నేను తీసుకోను సార్, వద్దు సార్ నాకు. ఎందుకంటే కాంగ్రెస్లో సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. ఒకవేళ మీరు ఎమ్మెల్యే గెలిస్తే, రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అప్పుడు నాకు ఆఫ్టర్ 3 years తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వండి సార్, నేను అప్పుడు అడుగుతా, పరిచేస్తా, బాజాబ్తా అడుగుతా సార్, నేను అప్లికేషన్ కూడా పెట్టుకుంటా, అప్పుడు ఇవ్వండి అని నేను రాజేంద్రరావు గారిని అడగడం జరిగింది. కానీ నాకు వద్దని చెప్పినా ఆయన ఇస్తా అన్నాడు. నిజమే, మీరు తెలుసుకున్న విషయంగా ఇస్తాను, కానీ వద్దాను. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రజెంట్ సీనియర్ కాదు, ఇప్పుడిప్పుడే కన్వా చేసుకొని ఇప్పుడే మార్కెట్ కమిటీ చైర్మన్ కావాలని అడగడం పైన చాలా తప్పు విషయం అది. ఎందుకంటే సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, సీనియర్ని ముందుకు పోయేటట్టు చేయాలి, అది నా తత్వం. అంటే నా తత్వాన్ని మీకు తెలియజేస్తున్నా. మీ ఉద్దేశం సీనియర్స్ అంటే మధ్యలో ఇంకో పార్టీని బదిలీ ఇంకా వేరే పార్టీలకు వెళ్ళి మళ్ళీ పార్టీలోకి వస్తే సీనియారిటీ పోతుంది అని చెప్పారు. పోతుందండి, అవునండి. నేను కూడా అంటే 2007, 2009లో నేను జెడ్పీటీసీ టికెట్ 6 ఏళ్ళు రావడం, నేను జిల్లా ఉపాధ్యక్ష పదవి చేయడం, కాంగ్రెస్లో కూడా ఎంఎస్ఆర్ గారికి అనుకూలమైన ఇప్పుడు ఏ విధంగా దగ్గర ఉండడం, ఆ విధంగా కూడా అప్పుడు ఎంఎస్ఆర్ గారికి బాగా దగ్గర జెడ్పీటీసీ టికెట్ ఇచ్చారు, 5 లక్షలు సీఎం గారు ఇచ్చారు. అంటే జిల్లా ఉపాధ్యక్ష పదవి చేసుకుంటూ కాంగ్రెస్ కూడా పెద్ద లీడర్ నేను అప్పుడుగా. కానీ మళ్ళీ నేను కాంగ్రెస్ కాదని జగన్ గారు పార్టీ పెట్టి వైఎస్ఆర్ జగన్ పార్టీ కూడా అప్పుడు కరీంనగర్ ఫస్ట్ నేను వైఎస్ఆర్ జగన్ పార్టీలో ఫస్ట్ కరీంనగర్లో పార్టీ తీసుకొచ్చి నేను ఇప్పుడు జగన్ అడిగినా చెప్తారు, కరీంనగర్ పూర్వ జిల్లా నంది ప్రకాశ్ ఫస్ట్ వచ్చింది పార్టీ డెవలప్ చేసింది. 105 వెహికల్స్ పెట్టినా అండి, విజయమ్మ గారి సిరీస్లోకి వస్తే 105 వెహికల్స్ కరీంనగర్లో పెట్టినా. ఏ మినిస్టర్ ఏ ఎమ్మెల్యే ప్రభుత్వంలో ఉన్నవాడు కూడా ఎవరు పెట్టినట్టు 105 వెహికల్స్ పెట్టినా. సుబ్బారెడ్డి ట్రావెల్స్ నుండి తీసుకొచ్చి అడగండి ఇప్పటి రికార్డు. అంటే అటువంటి ఎన్నో చేసినా అండి. వైఎస్ఆర్ జగన్ పార్టీ నుండి మళ్ళీ టీఆర్ఎస్కి వస్తాయి. అంటే దాదాపు అంటే 13-14 ఏళ్ళు నేను కాంగ్రెస్ పిచ్చి పెట్టాడు కదా. కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళు లేకుండా పాత వాళ్ళకి ఇవ్వాలి కదా. నేను పాత వాళ్ళనే కావచ్చు, కానీ మధ్యలో మళ్ళీ గ్యాప్ వచ్చింది. రాజకీయంగా మీకు దాదాపు 20-25 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ కూడా మీరు ఎన్నో పదవులను చేపట్టినప్పటికీ కూడా సర్పంచ్గా కూడా 3 పర్యాయాలు, ఒకసారి మీ మిసెస్ గారు పద్మ గారు, మీరు 2 పర్యాయాలు, మళ్ళీ ఉప సర్పంచ్గా ఇట్లాంటి మళ్ళీ 13 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మీరు 13 సంవత్సరాలు చేసిన, ఎన్కౌంటర్ చేసిన, నెక్సలైట్లు చంపిన, దొంగలను దొరకబెట్టిన, స్టాచింగ్ చేసే వాళ్ళకి దొంగలు దొరకబెట్టిన, పంచుల విగ్రహాలు దొరకబెట్టిన, ఎన్నో అవార్డ్స్ తీసుకున్నా. కానీ నెక్సలైట్లను చంపడం ఇష్టం లేకుండా రాజీనామా కూడా చేయడం జరిగిందండి. మీ ఇన్నాళ్ళ లైఫ్లో ఇంత అనుభవం గడించి కూడా, ఇంత అనుభవం ఉండి కూడా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు ఇప్పుడే మొన్ననే వచ్చినా కాబట్టి నేను జూనియర్ని అని చెప్పి అంటారు మీరు. అంతేనండి, చాలా తప్పది. అంటే నేను అడగడం తీసుకోవడం, వాళ్ళు ఇస్తా అంటే నేను తీసుకోవడం చాలా తప్పది. నేను పదవుల కొరకు పైసల కొరకు ఎన్నడూ పార్టీలు మారలేదండి. మా రేకుర్తి గ్రామం కొరకే మారడం జరిగింది, లేదంటే దేశం కొరకు ఏదో మంచి ఆలోచన చేసి ధర్మం కొరకే పార్టీలు మారడం జరిగిందని. నాకు పదవులు ఇస్తారు, నాకు పైసలు వస్తే నేను మా పార్టీలు మార్చలేదండి. బాగా గ్రహించాలండి అందరూ. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక 3 ఏళ్ళు పార్టీకి సర్వీస్ ఇచ్చి పనిచేసి, పార్టీ కోసం పనిచేసి, పార్టీ డెవలప్మెంట్ కోసం పనిచేసి, అవును, అప్పుడు నేను అడుగుతా అని చెప్పి అడుగుతా మార్కెట్ కమిటీ చేయడం అప్పుడు తీసుకుంటా. ఓకే సార్, అప్పుడు తీసుకుంటా. ఇప్పుడు ఎందుకంటే మన
ఇప్పుడు 21 డివిజన్ వరాల నరసింగ్ గారు కూడా పాపం ఎలక్షన్ అప్పుడు నిలబడితే అన్న నరసింగ్ భాయ్ ఏమన్నా పైసలు కావాలన్నా నరసింగ్ గారు చెప్పండి అందరినీ దగ్గర తీసుకుంటా నీకు 5-10 లక్షలు నేను ఇస్తా ఎందుకంటే నీకు ఎన్నో ఖర్చులు ఉంటాయి కావాలని అని అడిగినా సహకరిస్తా అని చెప్పండి. ఆయన ఒకరికి తిని ఒక సర్పంచ్ 2 సార్లు సర్పంచ్ చేసి జడ్పీటీ ఓడిపోయిన వ్యక్తిని 13 ఏళ్ళ పోలీస్ స్టేషన్లో వరాల నరసింగ్ గారి కొరకు 1 డే 1.5 డే హార్ట్ఫుల్గా తిన్నా అండి నడుచుకుంటా. అట్నే ఇక్కడ మా పర్వతం మల్లేశం కూడా పాప ఆయన సీనియర్ కాంగ్రెస్లో ఆయన టికెట్ ఇవ్వలే ఇండిపెండెంట్ చేసిండు ఆయన దండం పెట్టి కాళ్ళు మొక్కిన వాళ్ళ కొడుకు వాళ్ళు గెలిపోయిండని అరే పోనీ పాపం సీనియర్ కదా టికెట్ ఇవ్వలే కదా చేద్దాంలే అని పర్వతం మల్లేశం చేసి గెలిపించుకున్నా. అటు నర్సింగ్ గెలిచిండు పర్వతం మల్లేశం గెలిచిండు పర్వతం మల్లేశం రాజేంద్రరావు గారికి తీసుకెళ్ళా అంటే వస్తుండే నాకు ట్రై చేస్తే వస్తుండే మార్కెటింగ్ పెద్ద గొప్ప కాదు కానీ పెద్ద గొప్ప కాదని వ్యక్తిత్వం గొప్ప మనిషి ఎంత చదువుకున్నా వ్యక్తిత్వం లేకుంటే మర్యాద లేకుంటే ఓపిక లేకుంటే ఇక మనం బతికిన వేస్ట్ అండి ఆ విధంగా నేను ముందుకెళ్తున్నా అండి. ఓకే సార్, మీ ఆశలు నెరవేరాలని చెప్పి మీకు తగిన పదవి మీకు రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం సార్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం సార్. ఓకే డిటీవీ శనివారం నమస్కారం అండి. థ్యాంక్స్ సార్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమితా స్కూల్స్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు, ఎస్విజేసి విద్యా సంస్థలు, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, పారాడైజ్ స్కూల్స్, సెయింట్ జార్జ్ సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్, మానేర్ స్కూల్స్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్, వివేకానంద స్కూల్ భగత్ నగర్, బన్సల్ జూనియర్ కాలేజ్, ఆటమ్ క్లాసెస్, ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా, కరీంనగర్. టీడీ న్యూస్ के नाम प्लीज सब्सक्राइब. अस्सलाम वालेकुम, नमस्कारम, ధన్యవాదాలు.